ఈ మధ్య కాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పి ఫైట్ వేణుమా జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేணுமா ఎమోషన్ இருக்கு, ఫన్ వేணுமா ఫుల్ ఫన్ இருக்கு, డైలాగ్స్ వేணுமா డైలాగ్స్ இருக்கு, நல்ல సాంగ్ இருக்கு. చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశానండి. అంటే గోస్ట్గా ఉండిపోయాను వెనకాల, పేర్లు గీళ్ళు పడలేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సినిమాకి చేశాను అని సలారండి ప్రశాంత్ నీల్ గారు పనిచేశారు. ఒకటేసారి ఎట్ టైం ఆల్ లాంగ్వేజ్ చేద్దాం ప్లాన్ చేసాం, హిందీ కన్నడ తమిళ్ తెలుగు. ఓకే, యాక్చువల్ ఆ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెల్లిగా డైల్యూట్ అయింది. మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము. బట్ ఈ కథకి సుహాస్ని తీసుకురావడానికి బలగం ఇచ్చిన ఆ సక్సెస్. సందీప్ సుహాసిని పిలవడము, సుహాస్ విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకొని నేను చేస్తాను సార్. స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలాగే. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి 6 పాటలు 7 పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం మనం. సినిమాకి 2 పాటలు ఉంటే 3 పాటలు ఉంటే చాలా ఎక్కువ అనే రోజుల్లో. అంటే ఈ రోజుల్లో స్టోరీ డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు మనకు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉండే, ఇప్పుడు స్టార్ హీరోలకే 4 పాటలకు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, స్టార్ హీరో ఫిలిం అంటే ఆడియన్స్ కూడా ఈరోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా, లేదు స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే, అది కూడా 3.5 minutes. ఒకప్పుడు 6 minutes 7 minutes సాంగ్ ఉండే. మెల్లిగా మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు. ఈ మధ్య కాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. ఇప్పుడు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి, తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పి ఫైట్ వేணுமா సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేணுமா ఎమోషన్ இருக்கு, ఫన్ వేணுமா ఫుల్ ఫన్ இருக்கு, డైలాగ్స్ వేணுமா డైలాగ్స్ இருக்கு, நல்ல సాంగ్ இருக்கு. అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్, బేసిక్ అంటే ఫుల్ ఫన్ గా చెప్పడం. రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది, మోర్ దెన్ 60-70% హ్యూమర్తో ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. హీరోతో క్యారెక్టర్తో పాటు వెనెల కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అ ఫ్రెండ్ క్యారెక్టర్. బామ్మ డైలాగ్ ఉంటుంది, ఇద్దరు ఎక్కడ కలిసారంటే ఎగ్జాక్ట్లీ ఆ ఏజ్ డిఫరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ సీనియర్, ఓకే, ఈయనకంటే ఆయన పెద్దాడు. ఓకే, బామ్మ అడుగుతుంది అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటే అక్కడ మంచి డైలాగ్. సో అట్లా ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్. వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, ప్రభాస్ సీను. సో ఫుల్ ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిల్మ్. ఎవ్రీ డైలాగ్ ఇస్ ఓకే, ఆ సీన్కి యాప్ట్గా ఉంది అండ్ ఎంగేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను స్క్రీన్ ప్లేలోను? చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశానండి. అంటే గోస్ట్గా ఉండిపోయాను వెనకాల, పేర్లు గీళ్ళు పడలేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సినిమాకి చేశాను అని సలారండి ప్రశాంత్ నీల్ గారు పనిచేశారు. తర్వాత అంతకు ముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను. తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్, యాక్టర్స్ కోసం ట్రై చేశాను. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ లాంగ్వేజ్లో చేద్దాం అని దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఒకటేసారి ఎట్ టైం ఆల్ లాంగ్వేజ్ చేద్దాం ప్లాన్ చేసాం, హిందీ కన్నడ తమిళ్ తెలుగు. ఓకే, యాక్చువల్ ఆ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెల్లిగా డైల్యూట్ అయింది. కోవిడ్ రాకుండా ఉంటే మేబీ ఒకటేసారి 4 లాంగ్వేజ్లో ఈ స్క్రిప్ట్ చేద్దామనే థాట్. మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము. బట్ ఈ కథకి సుహాస్ని తీసుకురావడానికి బలగం ఇచ్చిన ఆ సక్సెస్. ఇచ్చినప్పుడే డైరెక్టర్ని పిలిచి చెప్పా, నాకెందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది, సుహాస్ని అప్రోచ్ కండి, సుహాస్తో చేద్దామని. సందీప్ సుహాసిని పిలవడము, సుహాస్ విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకొని నేను చేస్తాను సార్. స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలాగే. స్క్రీన్ మీద అలా కాదు.